వీటికి వచ్చే వ్యాధులు ఒక 5 ఉంటాయి మెయిన్ ఇంపార్టెంట్. ఒకటి వైట్ ప్యాచ్, ఒకటి రెడ్ డిసీజ్, ఒకటి పిన్ రాట్, ఒకటి హైట్ రాట్ అంటే కళ్ళు వాపుతాయి, ఇంకోటి వెన్నుముకల కాల్షియం తక్కువ అవడం వల్ల వెన్నుముక బెండ్ అవుతుంది. ఒక 5 రోగాలు ఉంటాయి. అలా 5 రోగాల మెయిన్ ఇంపార్టెంట్ రోగం అంటే పిన్ రాట్. దానికి ఏ మెడిసిన్ వేసినా పనిచేయదు, 50-50కే ఛాయిస్. అది వదిలేసుకోవడమే, మెడిసిన్ కూడా వేస్ట్ అవుతుంది. దాని బాగుంటే బతితే, లేకపోతే చనిపోతుంది పిల్ల. ఫస్ట్ పిల్లకు వచ్చేసి జాగ్రత్తలు ఏ విధంగా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఫ్రెష్ ఉండాలి. డే బై డే వాటర్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత పిల్లకు డిసీజ్ రాదు. ఇంకోటి ఆ ఫీడింగ్ కూడా కరెక్ట్ తినాలి. కరెక్ట్ తిన్న తర్వాత దానికి కెనబైలం అనేది రాదు. ఫీడ్ తినకపోవడం వల్ల కెనబైలం వస్తుంది. దాన్ని ఒకటి పరుచుకొని తింటుంది అన్నట్టు. నెక్స్ట్ దాని ఫీడింగ్ కరెక్ట్ చేస్తే మాత్రం 4 times చేయాలి. ఫీడు ఎన్ని అది గ్రామును బట్టి పర్సెంటేజ్ బట్టి వేసుకోవాలి ఫీడు. అదొకటి 4 times 5 times. ఇప్పుడు సపోజ్ 100 గ్రాములు ఒక గ్రాము ఉన్న పిల్ల 1000 పిల్లలు అనుకోండి. ఆ 1000 పిల్లలకు 1000 అవుతుంది. 1000 బట్టి దాని 80% ఎంత అవుతుంది? 1000 × 8 80 grams వస్తుంది. ఆ 80 grams ఒక 5 times 6 times డివైడ్ చేసుకొని 2 hours వేసుకోవాలి నర్సరీ దశలో. ఆ తర్వాత నర్సరీ దశ దాటిన తర్వాత ఫీడ్ పర్సెంటేజ్ తగ్గుతుంది, 6%కి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 5%కు, 4%కు. చేప పెరిగిన కొద్దీ ఈ పర్సెంటేజ్ లెవెల్ తగ్గిపోతుంది. లాస్ట్కి వచ్చేసరికి 2%. మెయిన్ ఈ డేంజరస్ చలికాలం మొత్తం చాలా డేంజర్, రోగాలు చాలా ఎక్కువ వస్తాయి. దానికి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బోర్ వాటర్ కరెక్ట్ ఉండాలి. బోర్ వాటర్కి వెళ్ళి మనం మబ్బుల 3 గంటలకు వాటర్ డ్రైనేజ్ చేసామనుకో, బోర్ నుంచి వచ్చే వాటర్ వేడిగా ఉంటుంది. దాని టెంపరేచర్ కంట్రోల్ చేసుకుంటుంది చేప అప్పుడు. ఆ విధంగా డైలీ వాటర్ చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ సమ్మర్లో మార్నింగ్ 6 ఒక దమ్ చేసుకోవాలి. తర్వాత మధ్యాహ్నం 12 దాటాక ఒకసారి వాటర్ కాల్ చేసుకోవాలి. కాల్ చేసుకున్న తర్వాత అది కూడా చేపకు కూల్గా ఉంటుంది అప్పుడు ఎండాకాలంలో. అప్పుడు కూడా ఎట్లాంటి డిసీజ్ రావు. ఇది కల్చర్. దీనికి గ్రీన్ నెట్ కంపల్సరీ ఉండాలి. దానికి ఎండకు కంట్రోల్ చేస్తుంది. దానివల్ల చుట్టూ కూడా ఏమి పాములు కానీ కప్పలు కానీ ఏమి రావు. అదొక జాగ్రత్త. గ్రీన్ నెట్ వేసుకోవాలి కంపల్సరీ. ఇది ట్రైనింగ్ మధ్యప్రదేశ్ పోయాను, ఒక వారం రోజులు అక్కడనే తీసుకున్నాను. తీసుకొచ్చిన తర్వాత కూడా మా భార్యకి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఉండాలి అని వివరంగా చెప్పినాను. ఆమె కూడా ఓన్గా చేసుకుంటుంది. నేను లేకున్నా ఏం జాగ్రత్తలు ఉన్నా అన్నీ వివరంగా చేసుకుంటుంది. ఇది లేడీస్ కూడా చేసుకోవచ్చు. ఒక 3 tanks పెట్టుకున్నాం. లేడీస్ కూడా జాగ్రత్త ఇంటికాడ దగ్గర ఉండి చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు.